దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రతి సోమవారం బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ అవుతున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృపా ఘనత కలుగునుగాక. ఈరోజు బైబిల్ స్టడీ రక్షణ శాస్త్రం యొక్క ప్రాధాన్యత. రక్షణ శాస్త్రం అంటే రక్షణ అంటే దేవుడిచ్చే వరం. రక్షణ ఉంటే నిత్య జీవం మనకి కలుగుతుంది. రక్షణ శాస్త్రం యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. మానవులకు దేవుడిచ్చే రక్షణ వరం వారికి అత్యంత అవసరమైనది. రక్షణ అంటే నిత్య జీవము, అదే లేకపోతే నిత్య నరకము మనకుంటుంది. ఈ లోకంలో ఎంతోమంది జీవిస్తున్నారు, కానీ రక్షణ లేకనే మరణిస్తున్నారు. రక్షణ ఉంటే నీకు నిత్య జీవము, పరలోక శ్వాసాన్ని నీవు అనుభవిస్తావు. ఎంతమంది అయితే జీవిస్తున్నామని పేరుకున్నారు కానీ రక్షణ లేక ఉంటున్నారో వారికి నరకమే వారి అంతంగా ఉంటుంది. కాబట్టి ఈ రక్షణ శాస్త్రము ఏ విధంగా నిత్య జీవానికి అనేకులు నడిపిస్తుందో తెలియజేస్తుంది. రక్షణ వరం అన్ని వరముల కంటే మిన్నే అయినది. దీనికి సాటి అయినది మరొకటి వరం లేదు. బైబిల్ అంతట్లో ఈ అంశము అతి గంభీరమైనది, ప్రాధాన్యమైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనదిగా క్రైస్తవ సిద్ధాంతం సరిల్లో ఇది పరాకష్టం వ్రాయబడింది. ఈ అంశంలో భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఇమిడి ఉన్నవి. ఇది పాత క్రొత్త నిబంధనల మూలాంశాలు మనకి కనబడుతుంది. పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము కూడా రక్షణను గూర్చి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి ఒక్కరూ రక్షణ పొంది మరణిస్తే వారికి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది త్రియేక దేవుని కార్యం కనుక పితృదేవశాస్త్రం, క్రీస్తు శాస్త్రము, పరిశుద్ధాత్మ శాస్త్రంలో ఇది ముడిపడి ఉంటుంది. కాబట్టి మనము దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ క్రీస్తులో కొనసాగినట్లయితే దేవుడు మనకి రక్షణ, విమోచన అనుగ్రహిస్తారు. ఎంతమంది దేవుని రక్షణ పొంది విమోచించబడతారో వారు నిత్య జీవానికి వారసులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి రక్షణ అంటే ఏంటిది? రక్షణ యొక్క అర్థము మరియు నిర్వచనం చూసినట్లయితే కీర్తనలు 72వ అధ్యాయంలో అనేకులు మెస్సయ్యగా కీర్తనగా వర్ణించారు. అంటే కొత్త నిబంధనలు గ్రంథకర్తలు దీన్ని క్రీస్తుకు ఆపాదించిన వాక్యాలు మనకి ఏమీ కనబడవు. కానీ క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో యేసుక్రీస్తు వాక్యాన్ని ధ్యానించినట్లయితే క్రీస్తు మెస్సయ్యగా ఈ లోకానికి వస్తాడని దావీదు ఏ విధంగా వర్ణించాడో అదేవిధంగా చూసినట్లయితే కీర్తనలు 72వ అధ్యాయం 7వ వచనం, 17వ వచనంలో, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 5, 60వ అధ్యాయం నుండి 66వ అధ్యాయంలో పోలిస్తే ఈ విషయాలు క్రీస్తుకు మాత్రమే సరిపోతాయని దావీదు కీర్తన గ్రంథంలో వ్రాసినట్లు తెలియజేయబడింది. అదేవిధంగా యెషయా గ్రంథంలో ఈ విధంగా వ్రాయడం జరిగింది. యెషయా 11వ అధ్యాయం 1 నుండి 5, 60వ అధ్యాయం 66వ అధ్యాయంలో పోలిస్తే ఇవన్నీ క్రీస్తుకు మాత్రమే సరిపోతాయని గ్రహించారు. కాబట్టి రక్షణ యొక్క అర్థం తెలుసుకున్నట్టుకు కీర్తనలు 72వ అధ్యాయం వచనాల్లో వివరించగలం. 72వ అధ్యాయం 12, 15వ వచనంలో రక్షణ యొక్క వచనాలు మనకి కనబడుతుంటాయి. ఇందులో మొత్తము 6 మాటలు కనిపిస్తాయి. రాబర్ట్ డక్కన్, కల్వర్ ఇలాంటి శాస్త్రవేత్తలందరూ ఈ రక్షణ గురించి ఎంతో వర్ణించారు, వివరించారు. కీర్తనలు 72వ అధ్యాయం 12వ వచనంలో విడిపించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు, బలపరుస్తాడు. తన ప్రజలను, తను ప్రేమించే వారిని, తనను స్తుతించి ఆరాధించే వారందరినీ విడిపిస్తాడని హెబ్రీ భాషల్లో నీటెల్స్, ఇంగ్లీషులో డిల్వర్, భయపెట్టే ప్రమాదం నుండి తొలగిపోట లేదా ప్రమాదంలో ఉండిన దాన్ని
వెలికి తీయట అనే అర్థాలు ఉన్నాయి. రక్షణ నిజమైన విడుదల కార్యము అని చెప్పవచ్చు. దీన్ని జరిగించుటకు అత్యవసరమైన చర్యలు అవసరము అని గుర్తించారు. కాబట్టి రక్షణ శాస్త్రము ఏ విధంగా నిత్య జీవానికి అనేకులను నడిపిస్తుందో, ఈ లోక బంధకాల్లో చెరువులో అంధకారంలో ఉంటున్న వారిని ఏ విధంగా విడిపించి వారికి విమోచన కలుగజేసి వారి బలహీనతల నుండి విడిపించి రక్షణ మార్గంలో నడిపిస్తుందో దేవుని వాక్యము సెలవిస్తుంది. విడిపించుట అంటే ప్రమాదంలో కావచ్చు, మరి నీకుంటున్న ఆటంకాల్లో, బంధకాల్లో, చెరలో వేటిలోనూ బంధించబడినవో వాటి నుండి దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేసిండు. దావీదును విడిపించిన దేవుడు నిన్ను విడిపించునుగా.